హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికి. ఇక ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ ఏంటంటే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. కొన్ని ఫ్యాన్స్ అడిగిన అంటే సబ్స్క్రైబర్స్ అడిగి కొన్ని మూమెంట్స్, బిగ్ బాస్ మూమెంట్స్ కి సంబంధించి ఒక 2 మూమెంట్స్ కి సంబంధించిన విషయాలు చెప్పుకుందాం. కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి, అవి కూడా చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది లైక్ చేయట్లేదు అండ్ లాస్ట్ వరకు చూడట్లేదు. వీడియో అంటే వైరల్ అవ్వట్లేదు. వైరల్ అవ్వకపోతే ఎంత వైరల్ అయితే అంత నాకు కూడా చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అందుకని. అండ్ నా గొంతు కూడా బాగాలేదు, మీరు గమనించినట్టయితే తెలుస్తుంది. అండ్ శివరాత్రి బాగా జరుపుకున్నారు కదా, ఆ శివయ్య దీవెనలు అన్ని మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వచ్చేద్దాం. వీడియోలోకి ఫస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. అప్డేట్స్ ఏంటంటే తనుజ గారు మహాశివరాత్రి రోజు శ్రీశైలం వెళ్ళారు. అక్కడ మాధురి గారు కలిశారు. అండ్ మాధురి గారు కలిసి వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా బాగున్నారు. ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, దీని మీద కొన్ని నెగిటివ్ రోల్స్ వచ్చాయి అండ్ పాజిటివ్ థింగ్స్ వచ్చాయి. నెగిటివ్ అంటే కొంతమంది దీన్ని కూడా నెగిటివ్ చేస్తున్నారు, అది వేరేలాగా అనమాట. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, పిఎస్ ఫ్యాన్స్ కానీ వీళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే సాయి గారితో వెళ్ళింది, పవన్ సాయి గారితో వెళ్ళింది శ్రీశైలంకి అని ఒక థాట్ చేస్తున్నారు అనమాట. అండ్ తనకు ఒక ఫ్యాన్ పేజ్ నుంచి లెటర్ వస్తే ఆ లెటర్ ని కూడా పవన్ సాయి గారు రాశారని, చాలా అంటే ఎలా చేస్తున్నారంటే ఒకరి మీద కోపాన్ని ఒక అమ్మాయికి వ్యతిరేకంగా, అంటే ఈ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మాదే కరెక్ట్ అని నిరూపించుకోవడం కోసం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. బట్ అలా చేయడం చాలా తప్పండి. నేను ఏం చెప్తున్నానంటే తనుజ గారు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒకసారి ఒక 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 ఎపిసోడ్ లో రీతు గారికి బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తాడు, ఒక చికెన్ గురించి అనమాట. చికెన్ లెగ్ పీసులు కావాలంటే అందరి దగ్గర నుంచి సీక్రెట్ రాబట్టాలి అని చెప్తాడు అనమాట. అలానని వెళ్తుంది. తర్వాత ముందు తనకు తెలిసిన సీక్రెట్స్ చెప్తుంది. ఆ సీక్రెట్ ఏంటంటే కళ్యాణ్ తనుజ కొంచెం క్లోజ్ గా ఉన్నారని, తనుజకి కళ్యాణ్ దగ్గర కంఫర్ట్ గా ఉంటుంది. ఎప్పుడు కళ్యాణ్ తనుజానికి సంతోషంగా చూడాలని, కళ్యాణ్ ఎప్పుడు తన ప్రెజెన్స్ లో తనుజని హ్యాపీగా ఉంచుతాడు అండ్ పాజిటివ్ ఎనర్జీ తనుజాకి ఇస్తాడని చెప్పిందని అది చెప్తుంది. బట్ ఇంకా సీక్రెట్ కావాలని బిగ్ బాస్ అంటాడు. అప్పుడు తనుజ దగ్గరికి వచ్చి రీతు అడుగుతుంది, నువ్వు లైఫ్ లో ఎవరినైనా లవ్ చేసావా అని. అంటే నువ్వు ఎందుకు అడుగుతున్నారా ఇలాంటి క్వశ్చన్స్ అంటే, లేదు చెప్పు, నిజం చెప్పాలి, నాకు ఎవరినైనా నీ లైఫ్ లో ఇప్పుడు దాకా లవ్ చేసావా అంటే, ఇప్పుడు దాకా అయితే నేను ఎవరిని లవ్ చేయలేదు, లవ్ చేస్తే ఒప్పుకునేంత ధైర్యం నాకుంది, కానీ నేను ఎవరిని లవ్ చేయలేదు అని చెప్పింది. ఇది స్టార్టింగ్ లో జరిగిందనమాట. ఇది ఒక ప్రూఫ్ మీకు, అంటే తను ఎవరిని లవ్ చేయలేదు. అర్థమవుతుందా? చాలా మందికి అర్థం కావట్లేదేమో. సీరియల్ ఆన్ స్క్రీన్ కపుల్ ఒక కపుల్ కి ఒక పేరు అనేది ఉంటుంది. ఆన్ స్క్రీన్ కపుల్ అని, ఆఫ్ స్క్రీన్ కపుల్ అని ఒక పేరు ఉంటుంది. ఆన్ స్క్రీన్ కపుల్ ఏంటంటే వాళ్ళు ఒక సీరియల్లో నటించిన, ఒక మూవీలో నటించిన, ఇప్పుడు వెంకటేష్ గారు సౌందర్య గారు అండ్ చిరంజీవి గారు రాధా గారు, ఇలా ఆన్ స్క్రీన్ కపుల్ అని ఉంటుంది. బాలకృష్ణ గారు విజయశాంతి గారు, ఇలా వీళ్ళ పేరు ఏంటంటే ఎప్పుడు చూసినా చాలా కొత్తగా చాలా బాగుంటారు. వీళ్ళిద్దరూ ఇలా ఉంటే బాగుంటుంది, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే, కపుల్స్ ఎప్పటికీ అవ్వరు. అండ్ ఆఫ్ స్క్రీన్ కపుల్స్ ఏంటంటే మనం వాళ్ళని లైవ్ గా చూసి వాళ్ళ ఫీలింగ్స్ ని మనం ఫీల్ అవ్వటం. అది కళ్యాణ్ తనుజాలు మనం ఫీల్ అయ్యాం. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, కపుల్స్ కానీ, లేకపోతే లవ్ కానీ, ఏదైనా కానీ మనం ఫీల్ అయ్యాం. అలా పిఎస్ గారితో మనం అవ్వలేదు. అది ఇంకోటి ఏంటంటే, తనుజ గారి ఇంటర్వ్యూ ఒకటి చూసారో లేదో మీరు, గారు అంటే తనకి ఎక్కడ లేని గౌరవం మాత్రమే, అలా అంటే చాలా గౌరవిస్తుంది పిఎస్ గారు. అలాగే పిఎస్ గారికి కూడా తనుజ గారంటే చాలా రెస్పెక్ట్ అండ్ అభిమానం. ఎందుకంటే ముద్దమందారం టీం మొత్తానికి తనంటే అభిమానం. అలాగే పిఎస్ గారికి కూడా ఆ అభిమానంతోనే తనుజాకి వెనకుండి నడిపించాడు. తనకు ఒక సజెషన్ గా, ఒక గురువుగా ఉన్నాడు తప్పించి, ఒక వెల్విషర్ గా ఉన్నాడు తప్పించి తను ప్రేమించలేదండి. ప్రేమిస్తే చెప్పి అలా ఊహించుకొని తను ప్రేమించిన అమ్మాయిని, పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఇలా వీడియోలు ఎడిట్ చేసి వాళ్ళు విడిపోయేలాగా చేశారు. మరి ఇది ఎక్కడ అభిమానమో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళకి అంత ధైర్యం ఉంది కదా, ఒకవేళ ప్రేమించుకుంటే చెప్పే ధైర్యం ఉంటుంది కదా ఎవరికైనా. ఎస్ గారు ఒకసారి తను ఇంత పారాగ్రాఫ్ రాసి మరీ చెప్తాడు. ఏమంటే, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కొన్ని అపార్థాల వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది. బట్ నా భార్యకి ఇప్పటికీ నా సపోర్ట్ ఉంటుంది, తనకి నా రెస్పెక్ట్ ఉంటుంది, నా లవ్ ఉంటుంది అని చెప్పాడు. అంటే వాళ్ళిద్దరూ ఎప్పటికైనా ఒకవేళ కలవాలనుకుంటే కలుస్తారు, లేకపోతే లేదు. అంతేకాని తనుజ గారి మీద ప్రేమ వల్ల విడిపోయారు, ఈ ఎడిటింగ్స్ వల్లే విడిపోయారు. ఇప్పుడు అలా అయితే మీరు కళ్యాణ్తో చేస్తున్నారు కదా, కళ్యాణ్ ఫ్యాన్స్ మ్యూచువల్ ఫ్యాన్స్ చేస్తున్నారు కదా, అంటే వీళ్ళు లైవ్ చూశారు, వాళ్ళు అనుభూతి చెందారు. వీళ్ళిద్దరూ లైవ్ లో చూసాం కదా, కానీ ఊహించుకోవట్లేదు. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే, తనుజ గారు తనని తాను కళ్యాణ్లో చూసుకున్నానని లాస్ట్ లో చెప్తారు. అలా పిఎస్ గారితో ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తుందంటే, నేను నెక్స్ట్ నాకంటూ జన్మ ఉంటే పిఎస్ గారిలా పుట్టాలి, అంటే అంత మంచి వ్యక్తి, అంత ఉన్నతమైన వ్యక్తి అన్నది, కానీ నాలో చూసుకుంటాను అని చెప్పలేదు. అంటే ఒక గురువు స్థానం ఇచ్చింది దానికి, ఒక రెస్పెక్ట్ పర్సన్ దాకా అర్థం చేసుకొని చేయండి అని నేను చెప్తున్నాను.
అది ఎవరైనా సరే పిఎస్ గారు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు తనూజ గారు మాధురి గారితో ఇంకొక ఫ్యాన్స్ ఏమంటారంటే తనూజ గారు మాధురి గారితో కలవడం వల్ల కళ్యాణ్ గారితో ఏమన్నా విభేదాలు వస్తాయని. లేదు, మాధురి గారికి కళ్యాణ్ అంటే తనూజ గారి కంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే మాధురి గారు ఫస్ట్ చెప్పిందే కళ్యాణ్ తనూజకి, మీరు ఒక వీడియోలో చెప్తే ఈ హౌస్ లో నిన్ను ఎవరైనా స్వచ్ఛంగా ఇష్టపడుతున్నారు, నువ్వు స్వచ్ఛంగా గెలవాలి అనుకుంటున్నారు అంటే ఒక్క కళ్యాణ్ మాత్రమేనమ్మా అని చెప్తారు. అది తనూజ గారు కూడా ఒప్పుకుంటారు. అవును అవును మ్యాడీ నాకు తెలుసు అని అనమాట. ఏది ప్రూఫ్స్ లేకుండా నేను చెప్పను, నేను అన్ని చూసి అర్థం చేసుకొని చెప్తాను. ఇవన్నీ నేను అనుకున్నాయి, మీకు తప్పనిపిస్తే నేనేం చేయలేను. అండ్ అంటే పోటీ కోసం వీడియోస్ పెట్టకండి, పోటీ కోసం ఒక అమ్మాయి లైఫ్ ని ఇది చేయకండి, అది నేను చెప్పాలనుకునే దానికి ఇవన్నీ చెప్పాను అనమాట. అండ్ తనుజ గారు అండ్ పవన్ సాయి గారు రాజమండ్రిలో తన షూటింగ్ లో ఉన్నారు, తన సీరియల్ షూటింగ్ లో ఉన్నారు. అండ్ కొంతమందికి దగ్గర అయితే కొంచెం మందికి దూరం అవ్వాల్సి వస్తుంది. అది ఎలా అయినా కొంచెం అవ్వాల్సి వస్తుంది. అది దేవుడు రాసే రాత, మనమేం చేయలేం. మనం చూద్దాం. ఇప్పటికైతే మనం ఫ్రెండ్స్ గానే చూద్దాం. తర్వాత లైఫ్ లో వాళ్ళు ఎలా సెటిల్ అవుతారో, పెళ్ళి అనేది ఇద్దరికి జరుగుతుంది కదా, చూద్దాం. అప్పుడు చూసి ఎవరి మాటలు వాళ్ళు వెనక్కి ఎవరు తీసుకుంటారు, వెనక్కి ఎవరు తీసుకోవాల్సి వస్తుందో చూద్దాం. అప్పటిదాకా ఒక అమ్మాయి లైఫ్ ని మీ ఈగోస్ కోసం వీలు పెడుతున్నారు కదా, మీరు పెడుతున్నారు కదా, మధ్యలో ఇంకొకళ్ళు వేరేగా ఎలా పెడుతున్నారంటే మరి దారుణంగా తయారయ్యారు. నేను చూస్తున్నాను కదా ఒక్కొక్క వీడియో ఎఫెక్ట్ చూస్తుంటే, కొంతమంది నిజాన్ని పెడుతుంటే కొంతమంది ఊహించి ఎక్కడెక్కడో తీసి ఎక్కడెక్కడో పాత వీడియోస్ పాత ప్రోగ్రామ్స్ అన్ని తీసుకొచ్చి పెడుతున్నారు. మరి దారుణం. సరేలేండి, నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. ఇంకా ఒక ఫ్యాన్ అడిగింది ఏంటంటే, ఇప్పుడు తనుజ గారు ఆ లెటర్ గురించి ఏంటంటే అది ఒక ఫ్యాన్ పేజీ నుంచి వచ్చింది. ఫర్ ఎవర్ ఆ లెటర్ ఏంటంటే ఒక పచ్చగాజులు పెట్టి ఒక ఫ్యాన్ పేజీ నుంచి ఒక తనుజ గారి అభిమానులు రాశారనమాట. మీ బిగ్ బాస్ ఆట గురించి, ఆమె చేసే నామినేషన్ గురించి, వాటన్నిటి గురించి తెలిసి తనకి గ్రీన్ గాజులు అంటే ఇష్టం అని తెలిసి ఆ గ్రీన్ గాజులు పంపించి ఆ లెటర్ని పంపిస్తారనమాట. అంతేకాని అది తెలుగులో కూడా నేను చెప్పమంటే మీకు లెటర్ తెలుగులో కూడా షార్ట్ వీడియోలో పెడతాను. అండ్ దాన్ని పెద్ద ఇచ్చేసి అది పవన్ సాయి గారు పంపించారు, ఆ గాజులు పవన్ సాయి గారు ఇచ్చారని ఎందుకండి ఇలా వ్యూస్ కోసం ఇలా చెప్తారు? నాకు అసలు అర్థం కావట్లేదు. వదిలేండి. ఇంకోటి ఏంటంటే ఒక ఫ్యాన్ అడిగారు ఒక వీడియో గురించి క్లారిటీ ఇవ్వండి మేడం అని. అదేంటంటే బాటిల్ హగ్ గురించి క్లారిటీ ఏంటంటే ఫైవ్ స్టోన్స్ వచ్చే ముందు దాకా వీళ్ళిద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారంటే, అంటే ఫ్రెండ్స్ గానే అనుకోండి, క్లోజ్ గా ఉన్నవాళ్ళు. అంటే మాట్లాడుకోవటం కానీ, తినడం కానీ, అండ్ ఎక్కువ అంటే మిస్ అయ్యేవాళ్ళు కాదు, ఒకరినొకళ్ళు మిస్ అయ్యేవాళ్ళు కాదు. అలాంటప్పుడు ఫైవ్ స్టోన్ వచ్చినాక కొంతమంది కళ్యాణ్కి చెప్పారు, తనుజాకి చెప్పారు, ఎవరికి వాళ్ళకి చెప్పాల్సినవి చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మ్యాడీ అండ్ నిఖిల్ వీళ్ళు కొంచెం దగ్గర అయ్యేసరికి కళ్యాణ్కి పొసెసివ్నెస్ వచ్చి లేకపోతే ఏదో సంథింగ్ వచ్చి కొంచెం వాళ్ళ ప్రెజెన్స్ అంటే తనుజ ప్రెజెన్స్ మిస్ అయ్యారు. ఇద్దరు వాళ్ళ టైమింగ్ ని మిస్ అయ్యేటప్పటికి వాళ్ళ ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. వాళ్ళని ఒకరొకరు మిస్ అయ్యేటప్పటికి కళ్యాణ్ తను మిస్ ఫీలింగ్ ని పోగొట్టుకోవడానికి తనుజ బాటిల్ ని అంటే ఆ బాటిల్ తో మాట్లాడుకునేవాడు, ఆ బాటిల్ పట్టుకొని మాట్లాడుకునేవాడు. అది కూడా 2 days మాత్రమే. తర్వాత ఒక క్లారిటీ వచ్చినాక ఒక 1 week లోపల మళ్ళీ ఒకటైపోతారు. అదనమాట ఆ బాటిల్ హగ్ గురించి. అంతేను, ఇంకేం లేదు. అంటే తనుజతో మాట్లాడలేనప్పుడు ఆ బాటిల్ తో బాటిల్తో మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. అంతే బాటిల్ హగ్ అంటే అది. ఆ బాటిల్ ని హగ్ చేసుకునేయడం, అలా మాట్లాడుతూ ఉండటం. అది ఆ బాటిల్ హగ్ గురించి తను అక్కడ చెప్తుంది. మన బాటిల్ హగ్ కూడా వచ్చిందని అది మనకు చూపించరు. తనుజ ఒక బాణం వేస్తుంది అంతే అక్కడ, అంటే ఒక రాయేస్తుంది అంటారు కదా, అలా. అయితే తనుజ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ తనుజ గారు చాలా మంది ఏంటంటే స్క్రిప్ట్ కోసమే కళ్యాణ్ గారికి రింగ్ దొరికాడని, స్క్రిప్ట్ కోసమే కళ్యాణ్ తో డాన్స్ చేసిందని, తన హ్యాపీనెస్ గా లేదని అని చాలా మంది చాలా నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు కదా. వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, స్క్రిప్ట్ కోసం చేసినా, దేనికోసం చేసినా, వాళ్ళు డాన్స్ చేసినా, ఏది చేసినా తన బెస్ట్ ఫ్రెండ్ అయితే కళ్యాణ్ ఎప్పుడైనా కష్టంలో ఉన్న కళ్యాణ్ ఎవరైనా నెగిటివ్ చేస్తున్నారంటే తనూజ ఫస్ట్ స్టాండ్ తీసుకుంటుంది. అలా ఎవరి కోసం తనూజ ఇప్పటి వరకు స్టాండ్ తీసుకోలేదు, ఒక కళ్యాణ్ గారి గురించి తప్పించి. వాళ్ళ ఫ్రెండ్స్ ని మీరు ఎంత నెగిటివ్ చేసి ఎంత తొక్కాలని చూస్తారో అంత పైకి వస్తారు. కాలం కలిపిన జంట అంటారు కదా, అదనమాట. ఆ జంటని ఆ దేవుడికి విడిపోవాలి అని రాసి పెట్టి ఉంటే విడిపోతారు, లేకపోతే కలిసి ఉండాలంటే కలిసి ఉంటారు. అంతేకాని మీరు నేను చెప్తే కలిసి ఉండడానికి మనం ఎవరం చెప్పండి? ఒకరు రాత రాసే అంత పెద్దవాళ్ళం మనమైతే కాదు, ఆ దేవుడే రాస్తుంటాడు. లేకపోతే ఎక్కడో మిలిటరీలో ఏదో చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తిని తీసుకొచ్చి బిగ్ బాస్ లో వేరు, వీళ్ళిద్దరిని ఫ్రెండ్స్ చేయరు, వీళ్ళిద్దరికి ఇంత ఫేమ్ వచ్చేలాగా చేయరు, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యేలాగా చేయరు, వీళ్ళిద్దరు ఒకరి కోసం ఒక స్టాండ్ తీసుకునేలాగా చేయరు. ఇదంతా డెస్టినీ అంటే కాలం చేసే ఒక విధి, రాత అంతే.
ఒక రాత అనమాట. వాళ్ళ లైఫ్లో అలా రాసుంది. ఇంకా ముందు ముందు ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. అంతేగాని దీనికి మీ ఈగోస్ కోసం, మీ వాటి కోసం ఒక అమ్మాయిని ఎక్కడెక్కడో ఎవరెవరితో ఉన్న వీడియోస్, డాన్స్ చేసిన వీడియోస్ అన్ని తీసుకొచ్చి పేరుగా చేసేసి వీళ్ళ పేరు ఇలా ఉంటుంది అలా ఉంటుందని పెట్టకండి. చాలా చెత్తగా ఉంటుంది అదనమాట. ఈ వీడియో ఇంతతో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ హ్యాపీ ఇవ్వటం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్.